ద హోలీ బైబిల్లో ఫస్ట్ బుక్ అయిన జెనసిస్లోనే కొన్ని వేల సంవత్సరాల తర్వాత జన్మించబోయేటటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించి ఏ విధంగా మెన్షన్ చేయబడిందో మనం ఈ వీడియోలో చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము వంశీయుల పేర్లు మనం చదువుతాం. అవి వరుసగా ఆదాము, షేతు, ఈనోషు, కెనాను, మహాలెల్, జరెద్, ఈనోక్, మెతూషెలా, లెమెక్ మరియు చివరిగా నోవా. ఇవి మొత్తం 10 పేర్లు. ఈ 10 పేర్లకు హీబ్రూ భాషలో అర్థాలు గనక మనం చూస్తే, ఆదాము అనగా మ్యాన్, షేతు అనగా అపాయింటెడ్, ఈనోష్ అనగా మోర్టల్ మ్యాన్, కేనాన్ అనగా సారో, మహాలెల్ అనగా ద గ్లోరీ ఆఫ్ గాడ్, జరెద్ అనగా షల్ కమ్ డౌన్, ఈనోక్ అనగా డెడికేటెడ్, మెతూషెలా అనగా హిస్ డెత్ షల్ బ్రింగ్, లెమెక్ అనగా దోస్ ఇన్ డిస్పేర్, చివరిగా నోవా అనగా కంఫర్ట్ అండ్ రెస్ట్ అని అర్థం. ఇవన్నీ మనం వరుసగా కలిపి చదివితే, మ్యాన్ ఈజ్ అపాయింటెడ్ మోర్టల్ సారో, the glory of God shall come down, dedicated his death which shall bring those in despair comfort and rest అని అర్థం. అనగా మానవుని ద్వారా ఈ లోకంలోనికి ప్రవేశించిన దుఃఖాన్ని తొలగించి దేవుని మహిమతో జన్మించిన క్రీస్తు ప్రభువు మరణం ద్వారా విశ్రాంతిని దయచేయును అని ఈ మాటలకు అర్థం.